నమస్తే అందరికీ. ఈరోజు మనం మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండల కేంద్రంలో ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన తల్లిగారైనటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ గారి ఫౌండేషన్ ద్వారా ఉచిత కంటి క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే పలు మండలాల్లో ఐ క్యాంపులు నిర్వహించి ఎంతోమందికి దాదాపుగా 1600 మందికి ఉచితంగా కంటి వైద్య సంబంధించిన ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఎంతోమందికి అద్దాలు స్పాన్సర్ చేయడం జరిగింది. చాలామందికి మెడిసిన్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు చౌటుప్పల్ మండల కేంద్రంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీని. గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను రాజగోపాల్ రెడ్డి గారు వెంబడి తిరుగుకుంటూ ఆయన చేసే సేవా కార్యక్రమాలలో ప్రతి దాంట్లో పాల్గొంటూ ఆయన కుడిభుజంగా ఉంటున్నాను. అయితే రాజగోపాల్ రెడ్డికి ఎప్పుడు సేవాభావం చేసే గుణం ఉంది కనుక వాళ్ళ అమ్మ పేరు అయినటువంటి కోమటిరెడ్డి లక్ష్మి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మనం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఈయన ఇంతకుముందే 15 కోట్ల రూపాయలు పెట్టి జనగాంలో వృద్ధాశ్రమం కట్టించిండు. అది ఆల్మోస్ట్ క్లాస్ గా ఉంటది. అది కట్టించిండు 15 కోట్ల రూపాయలు పెట్టి. అట్లనే కరోనా టైంలో కూడా 8 కోట్ల రూపాయలు పెట్టి నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి వ్యక్తికి 2800 రూపాయల సరుకులు ఇచ్చి ఆయన కరోనా టైంలో 8 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు అట్లే దేశం మొత్తంలో కూడా ఏ నాయకుడు చేయనటువంటి సేవలు చేయడం అనేది ఆయనకు ఇష్టము. ప్లస్ ఏదున్నా కానీ నేను రాజకీయాలలో ఉన్నా, నేను 10 మందికి సేవ చేసినోడిని కావాలనే ఏకైక దృక్పథంతో రాజగోపాల్ రెడ్డి గారు పనిచేస్తారు. అట్లనే మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చేసరికి మాకున్న ఫ్లోరైడ్ ఎఫెక్ట్ తో కానీ దీంతో అన్నిటితో కలిపి ఇప్పుడు కంటి శుక్లాల మీద చాలా వరకు పొరలు వచ్చి కంటి చూపు మందగిస్తున్నది. దీనికి మనం ఏదైనా చేయాలని చెప్పి సార్ ఏం చేసిండంటే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మనం క్యాంప్ ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో ఫ్రీగా బస్సులలో తీసుకుపోయి ఆపరేషన్లు చేపించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టే కార్యక్రమం. ఇది మా మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 9 అయిపోయినాయి. ఇది 10వ శిబిరం మా చౌటుప్పల మండలంలో. ఇప్పటి వరకు 1600 మంది 80 మంది ఆపరేషన్ల కోసం సెలెక్ట్ అయితే దాంట్లో 1440 మందికి ఆపరేషన్లు అయినాయి. మిగతా వాళ్ళు ఏంటంటే షుగర్ ఎక్కుండి, బీపీ ఎక్కుండి, ఇట్లాంటి వాళ్ళు అక్కడి వరకు పోయినాక షుగర్ ఎక్కువ వాళ్ళకి చేయరు కదా, అట్లాంటి కొన్ని డిఫెక్ట్ అయినాయి. ఇప్పటి వరకు 1480 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది. తీసుకుపోయి హాస్పిటల్ వరకు, గచ్చిబౌలిలో ఉంటుంది ఆ హాస్పిటల్, అక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. మళ్ళీ అక్కడ ఆపరేషన్ అయిపోయినాక తీసుకొని వచ్చి మళ్ళీ ఊర్లో వదిలిపెట్టడం. అట్లనే దగ్గర దగ్గర 6800 మందికి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో 4000 మందికి కళ్ళద్దాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఈ పని చేస్తున్నాడు. నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తున్నాడు కావాలనే ఉద్దేశంతో. అట్లనే ఈ మధ్యనే మా దగ్గర ఉన్న హాస్టళ్లలో కస్తూర్బా హాస్టల్ ఉన్నది. దాంట్లో లేడీస్ ఉంటారు, అంతా అమ్మాయిలు. గవర్నమెంట్ అప్పుడు కట్టించింది. ఒక్కొక్క దగ్గర 360 నుంచి 380 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక హాస్టల్. 10 బాత్రూమ్లు ఉంటాయి. అంటే 5 స్నానాలు చేసేటి 5 టాయిలెట్లు ఉంటాయి. అంత మందిని చేయాలంటే ఇబ్బంది కదా. ఒక్కొక్కరు సారు సందర్శనకు పోయినప్పుడు ఆడపిల్లలు అందరూ వచ్చి సార్తో చెప్పి ఏడుస్తుంటే అప్పటికప్పుడు ఆయన వాళ్ళ అమ్మ పేరు ఉన్నటువంటి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 1,50,00,000 పెట్టి మొన్ననే మరిగూడలో కస్తూర్బా స్కూల్ కూడా క్లాస్ రూమ్లు దగ్గర దగ్గర 30-60 బాత్రూమ్లు అన్ని ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించిండు. మిగతా హాస్టళ్లలో కూడా అన్ని తెప్పించుకుంటున్నాడు. ఏదేమైనా సరే మా అమ్మ పేరు మీద నేను చేయాలి సేవ, జనాలకు సేవ చేయాలి. మా మునుగోడు నియోజకవర్గాన్ని ఏదున్నా సరే గవర్నమెంట్ నుంచి ఏదన్నా రాకపోయినా నాకు సంబంధం లేదు, నేను చేసే సేవ ఒకటే అనేది రాజగోపాల్ రెడ్డి గారి దృక్పథం. దానికి మేమందరం కూడా మునుగోడు ప్రజలం, మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి మేము సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాలని సార్ కాన్సెప్ట్ కూడా ఒకటి ఏంది అని అంటే, ఒకటి మునుగోడులో, ఒకటి చౌటుప్పల్లో హాస్పిటల్ కూడా పెట్టియబోతున్నాడు. ఎల్వి ప్రసాద్ వాళ్ళతో మాట్లాడిండు. ఈయన కట్టించిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అప్పుడు అక్కడ మొత్తం ఫ్రీగా చేస్తారు. 2 కంటి ఆసుపత్రులు మునుగోడులో ఒకటి, చౌటుప్పల్లో ఒకటి. ఆల్రెడీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడిండు. అతి త్వరలో ఈ 2 హాస్పిటల్ కూడా కట్టించి ఎల్వి ప్రసాద్ వారికి ఇస్తే వాళ్ళు ఫ్రీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసుకుంటూ ఆపరేషన్ చేయాల్సిన వరకు కూడా చేసి సేవలు అందించే మహా
అవకాశం రాజగోపాల్ రెడ్డి అందరికి అవకాశం ఉంటది, కానీ ఆ హృదయం ఉండాలి. ఆ హృదయం రాజగోపాల్ రెడ్డికి మాత్రమే ఉండదు. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఏ నాయకుడు కూడా జేబులకించి రూపాయి తీసినోడు ఉంటాడు. మా మేడం ఉన్నది కోమటిరెడ్డి లక్ష్మి గారు, సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్. రాజగోపాల్ రెడ్డి గారు 10,000 ఇద్దాము అని అంటే 10,000 ఏం సరిపోతాయి, వాళ్ళకు 1,00,000 ఇద్దాం పట్టు అని అంటారు. ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇస్తూనే మా మునుగోడు నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రజల ఆశీస్సులు కూడా ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి మీద ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. టప్ షాట్ ఇచ్చారు మైక్లో, ఊళ్ళో డబ్ షాట్ ఇచ్చిరా? 9:30కు వచ్చిన చెక్ చేసారు, రక్తం చెక్ చేసారు, కళ్ళు చెక్ చేసారు. ఈ కన్నుకు ఫోర్ వచ్చింది, ఆపరేషన్ చేసి పంపిస్తామని అన్నారు. అంతే. రాజగోపాల్ రెడ్డి వాళ్ళే తీసుకుపోయి మళ్ళీ చేపించుకొని ఇంటికి తీసుకొస్తా అన్నారు. వాళ్ళే ఇంటికి తీసుకొస్తున్నారా? బస్సు కట్టారు, రేపు ఆపరేషన్ చేపించుకొని రేపు మళ్ళీ ఎల్లుండి పొద్దుగాల ఇంటికాడ దింపుతా అంటారు. ఆయన సొంత డబ్బులతో, ఆయన సొంత డబ్బులతో. మొత్తం మీద అయితే మరి ఇంత పెద్ద ఎత్తున చేపిస్తుండు. ఇంత మంది కదా, నీ ఒక్కనే కాదు కదా, 1000 మంది 1000 మంది వచ్చారు. 1000 మంది. అన్నం ఉండదు, చికెన్ పెడుతుండు, గుడ్డు పెడుతుండు, కూరగాయలు పెడుతుండు. అన్ని వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకే ఆడ మస్తుగా పెట్టి వండి పెట్టారు. డేకిసలే ఉన్నాయి ఆడ. నేను కూడా ఇప్పుడు తిని వచ్చిన అన్నం మంచిగా ఉంది. అన్నం మంచిగా ఉంది. ఎందుకు వచ్చిన వీడికి? అద్దాల చూసిరా, చెక్ చేసిరా? ఏమన్నారు డాక్టర్లు? అద్దాలు రాసిరా. ఇదంతా ఎవరు చేపిస్తారు? రాజగోపాల్ రెడ్డి గారా? మీరు ఇందాక ఎట్లా వచ్చారు? ఆటోకి వచ్చారు? బస్సు వాళ్ళ కట్టిరా? బాసు మళ్ళీ తోడు వస్తాడు, వాళ్ళే తోలిచేస్తారు. 2 అయినాయి. 2 ఆపరేషన్ అయినా? ఎప్పుడైనా? ఏడాది కోటి చేయించుకున్నాను. రాజగోపాల్ రెడ్డి సార్ చేయించండి, 2 సార్లు చేయించండి. ఇప్పుడు అద్దాలు కూడా ఇస్తున్నాడు. సాయం మంచిగా చేస్తుండు, అన్నం మంచిగా అన్నం పెట్టిండు, మంచిగా సాయం చేసిండు. పెళ్లిళ్ళ కూడా పెట్టరు నాయన. ఇట్లా ముడుస్తున్నాం. ఏమేమి పెట్టారు? చికెన్, కోడిగుడ్డు, పెరుగు, చారు, పప్పు, వంకాయ ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి సార్ పెట్టించిందా? మంచిగా ఉన్నాయా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తుండు. అవును. గోపాల్ నా కొడుకు 2 వాడి చేయించుకున్నాం.